Hello viewers, this is Ashok Mudiraj. Now we are discussing pure maths. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి అంశాల్లో మొదటగా మాత్రికలు అనేది డిస్కస్ చేస్తున్నాం. సో మాత్రికలు అంటే మాత్రిక అంటే ఏంటంటే కొన్ని సంఖ్యలను అడ్డు వరుసల్లోనూ నిలువు వరుసల్లోనూ అమర్చినటువంటి అమరికను మాత్రిక అంటాం. సో మాత్రిక అనేదాన్ని మనము స్క్వేర్ బ్రాకెట్ కానీ స్మాల్ బ్రాకెట్లో కానీ మాత్రికల్లో ఉన్నటువంటి సంఖ్యలు లేదా మూలకాలని ఇందులో రాస్తుంటాం. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ ఎఫ్. సో ఇటు కొన్ని అక్షరాలని మనం ఇందులో అమరికలో ఉంచినాము. సో ఇది ఒక మాత్రికగా చెప్పుకుంటాం. మాత్రికల్ని సాధారణంగా ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. మాత్రికల్లో ఉండే మూలకాలని ఆంగ్ల భాషలో చిన్న అక్షరాలు కానీ లేదా సంఖ్యలు కానీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మాత్రిక ఇంకోటి తీసుకున్నట్టయితే 2, 4, 5, 6. ఈ విధంగా మనం మాత్రికల్ని ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తాము. మరి మాత్రిక అనేదానికి ఏముంటుంది? జనరల్గా ఒక మాత్రిక తీసుకున్నప్పుడు దానికి ఒక పరిమాణం అనేది ఉంటుంది. పరిమాణం లేదా తరగతి, ఆర్డర్ అంటాం. సో పరిమాణాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? జనరల్గా ఒక మాత్రికలో ఉండేటువంటి అడ్డు వరుసల సంఖ్య, నిలువు వరుసల సంఖ్య, అడ్డు వరుసల సంఖ్య, నిలువు వరుసల సంఖ్యను తీసుకున్నట్టయితే ఆ మాత్రిక పరిమాణాన్ని మనం ఏ విధంగా వ్యక్తపరచమంటే 2/3. ఇక్కడ ఇచ్చిన మాత్రికలో మనకు 2 అడ్డు వరుసలు ఉన్నాయి, 3 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రిక యొక్క తరగతి లేదా పరిమాణాన్ని 2/3గా రాస్తాం. 2/3గా రాస్తాం. ఈ 2/3లో మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అడ్డు వరుసలు బై నిలువు వరుసలు. సో దీన్ని మాత్రికా పరిమాణంగా తీసుకుంటాం. ఇక్కడ ఇంకొక మాత్రికను మనం రాసినాం. ఇక్కడ ఈ మాత్రిక యొక్క పరిమాణం ఏంటంటే 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రిక యొక్క తరగతి 2/2 అవుతుంది. కాబట్టి మాత్రిక అనేదానికి పరిమాణం అనేది ముఖ్యం. పరిమాణాన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము? అడ్డు వరుసలు బై నిలువు వరుసలు వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాత్రిక ఇంకొక మాత్రిక తీసుకున్నట్టయితే 2, 3, 4, 5, 6, 7 ఉంది. సో ఈ మాత్రిక యొక్క పరిమాణం చూసినట్టయితే ఇందులో మనకు టోటల్గా 3 అడ్డు వరుసలు ఉన్నాయి, 2 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రిక యొక్క పరిమాణాన్ని మనం తీసుకున్నట్టయితే 3/2గా రాస్తాం. 3/2గా రాస్తాం. కాబట్టి ఇది మాత్రికలకు సంబంధించినటువంటి ఒక మాత్రిక అంటే ఏంది, దానికి ఏం పరిమాణం అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇది. నెక్స్ట్ రకాలు చూద్దాం. మాత్రికలు రకాలు. సో మాత్రికలు ముఖ్యంగా రకాలు చూసినట్టయితే వీటిలో శూన్య మాత్రిక అని ఉంటుంది. శూన్య మాత్రిక అనేది తీసుకున్నట్టయితే మాత్రికలోని మూలకాలన్నీ కూడా శూన్యాలైతే దాన్ని శూన్య మాత్రిక అంటాం. ఒక మాత్రిక తీసుకున్నప్పుడు దాంట్లో ప్రతి మూలకం కూడా 0 అయినట్లయితే దాన్ని శూన్య మాత్రిక అంటాం. సో శూన్య మాత్రిక అనే దాన్ని మనము ఓ అనే అక్షరంతో రికగ్నైజ్ చేస్తాం, ఓ అనే అక్షరంతో సూచిస్తాం. సో ఇది శూన్య మాత్రిక. ఓ 3/3 అని కూడా రాస్తాం దీన్ని, ఎందుకంటే ఇందులో 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నాయి. కాబట్టి మాత్రికలో మొదటి రకము శూన్య మాత్రిక అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండవది అడ్డు వరుస మాత్రిక. అడ్డు వరుస మాత్రిక దీన్నే మనము పంక్తి మాత్రిక అని కూడా అంటాం. అడ్డు వరుస మాత్రిక లేదా పంక్తి మాత్రిక అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే పంక్తి మాత్రిక. సో అడ్డు వరుస మాత్రిక అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒకే ఒక అడ్డు వరుస కలిగినటువంటి మాత్రికను అడ్డు వరుస మాత్రిక లేక పంక్తి మాత్రిక అంటాం.
సో జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఒక మాత్రిక ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నట్టయితే 2, 3, 4 ఈ విధంగా ఉంది. సో ఇందులో ఒకే ఒక అడ్డు వరుస ఉంది. ఒకే ఒక అడ్డు వరుస అంటే ఈ మాత్రిక యొక్క పరిమాణం ఏం చెప్పుకోవచ్చు మనము, ఒక అడ్డు వరుస ఉంది, 3 నిలువు వరుసలు ఉన్నాయి, కాబట్టి దీన్ని 1/3గా రాయొచ్చు. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మాత్రిక యొక్క పరిమాణంలో మనం ఏదైతే అడ్డు వరుసలు ఫర్ ఎగ్జాంపుల్ m అడ్డు వరుసలు n నిలువు వరుసలు అనుకున్నాం అనుకోండి, m/n అనే మాత్రిక పరిమాణం తీసుకున్నట్టయితే అడ్డు వరుస మాత్రిక యొక్క పరిమాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎల్లప్పుడూ కూడా అది 1/n అనే రూపంలో ఉంటుంది. ఒక మాత్రిక యొక్క పరిమాణాన్ని బట్టి మనం అది అడ్డు వరుస మాత్రిక ఎట్లా చెప్పొచ్చు అంటే 1/n అనేటువంటి ఒక మాత్రిక పరిమాణం 1/n అనేది ఉన్నట్లయితే అది ఖచ్చితంగా అడ్డు వరుస మాత్రికనే అవుతుంది. నెక్స్ట్ నిలువు వరుస మాత్రిక. నిలువు వరుస మాత్రిక మరి నిలువు వరుస మాత్రిక అంటే దీన్ని దొంతి మాత్రిక అని కూడా అంటాము. నిలువు వరుస మాత్రిక ఇంకొక పేరు ఏంటంటే దొంతి మాత్రిక. జనరల్గా మనం తెలుగులో అడ్డు వరుసల్ని పంక్తులు అంటాము, నిలువు వరుసల్ని దొంతులు అంటాము, కాబట్టి దీన్ని నిలువు వరుస మాత్రికని దొంతి మాత్రిక అనొచ్చు. మరి నిలువు వరుస మాత్రికకు తీసుకున్నట్టయితే ఒకే ఒక నిలువు వరుస ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, 3, 4 ఈ విధంగా ఉందనుకోండి, ఒకే ఒక నిలువు వరుస ఉంటుంది. అడ్డు వరుసలు ఎన్నైనా ఉండొచ్చు. అదే పంక్తి మాత్రికలో ఒకే ఒక అడ్డు వరుస ఉండి నిలువు వరుసలు ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి దీని యొక్క పరిమాణం తీసుకున్నట్టయితే ఏంది 3/1 ఉంది, 3/1. మరి అదేవిధంగా m/n అనేది ఒక సాధారణంగా ఒక మాత్రిక పరిమాణాన్ని మనం నిర్ధారించుకున్నట్టయితే మరి నిలువు వరుస మాత్రిక యొక్క పరిమాణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే m/1 అనేటువంటి ఫామ్లో ఉంటుంది. అడ్డు వరుస మాత్రిక పరిమాణమేమో 1/nగా ఉంటుంది, నిలువు వరుస మాత్రిక పరిమాణమేమో m/1గా ఉంటుంది. కాబట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక అడ్డు వరుస కలిగిన మాత్రికని అడ్డు వరుస లేదా పంక్తి మాత్రిక అంటాం. ఒకే ఒక నిలువు వరుస కలిగిన మాత్రికని నిలువు వరుస మాత్రిక లేదా దొంతి మాత్రిక అంటాం. నెక్స్ట్ ఇంకా తర్వాత తీసుకున్నట్టయితే చతురస్ర మాత్రిక. చతురస్ర మాత్రిక అంటే చతురస్ర మాత్రిక అనే దాన్ని మనం తీసుకున్నట్టయితే ఏంటంటే మనకు చతురస్రము అనే దాంట్లో మనకి ఏ విధంగా ఉంటాయండి. చతురస్రం అనే దాంట్లో మనకు జనరల్గా ఒక చతురస్రాన్ని తీసుకున్నట్టయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. మరి మాత్రికల్లో ఏముంటాయి, మాత్రికల్లో అడ్డు వరుసలు నిలువు వరుసలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక మాత్రికలో అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానమైనట్లయితే దాన్ని చతురస్ర మాత్రిక అంటాము. అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానమైనట్లయితే దాన్ని చతురస్ర మాత్రిక అంటాం. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలు ఉన్నాయి, దీన్ని 2వ తరగతి మాత్రిక అని కూడా అనొచ్చు. మరి అదేవిధంగా ఇంకొక మాత్రిక మనం తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది తీసుకున్న ఈ మాత్రికను చూసినట్టయితే మనకు ఇక్కడ 3 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు ఉన్నాయి. దీన్ని 3వ తరగతి మాత్రిక అని కూడా అనొచ్చు. దీన్ని 3వ తరగతి మాత్రిక అనొచ్చు. మాత్రికల్లో అత్యంత ప్రధానమైనటువంటిది చతురస్ర మాత్రిక. ఈ చతురస్ర మాత్రిక మీద మనకు కొన్ని రకాల మాత్రికలు కూడా ఆధారపడి ఉంటాయి. మరి చతురస్ర మాత్రికని గమనించినట్టయితే మనకు ఏముంటుంది అంటే ఇక్కడ చతురస్రంలో మనము 2 మూలలను కలిపినప్పుడు ఏమి ఏర్పడుతుంది, కర్ణం అనేది ఏర్పడుతుంది. మరి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మొదటి అడ్డు వరుసలోని మొదటి మూలకం నుండి చివరి అడ్డు వరుసలోని చివరి మూలకం వరకు కలిపేటువంటి ఈ మూలకాలను ఏమంటామంటే ప్రధాన వికర్ణంలోని మూలకాలు అంటాం. ప్రధాన వికర్ణ మూలకాలు అంటాం. ఇక్కడ ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ 3వ తరగతి మాత్రికలో కూడా మొదటి అడ్డు వరుసలోని మొదటి మూలకము చివరి అడ్డు వరుసలోని చివరి మూలకం వరకు కూడా మనం తీసుకున్నట్టయితే ఇది కూడా ఒక ప్రధాన వికర్ణంలోని మూలకాలను మనం గుర్తించవచ్చు. కాబట్టి చతురస్ర మాత్రికలో ముఖ్యంగా ఏంది ప్రధాన వికర్ణం అనేది ఉంటుంది. ఆ ప్రధాన వికర్ణంలోని మూలకాలు ఏవైతే ఉన్నాయో మనము ఒకవేళ మనకు పరీక్షలో ఏదైనా ఎగ్జామ్లో అడగడం కూడా జరుగుతుంది. ప్రధాన వికర్ణ మూలకాలు మొత్తం ఎంత, వాటి లబ్ధం ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన వికర్ణంలో మూలకాల మొత్తం ఏం తీసుకోవచ్చు, 2 + 5 అంటే 7 అని రాయొచ్చు. ఒకవేళ లబ్ధం అంటే 2 × 5 ఎంత 10 రాయొచ్చు. ఇక్కడ తీసుకున్నట్టయితే 2 మొత్తం తీసుకున్నట్టయితే 2 + 6 + 10 తీసుకున్నట్టయితే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2
8, 18 రాయొచ్చు. ఒకవేళ లబ్ధం కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చతురస్ర మాత్రికకు సంబంధించినటువంటి దాంట్లో మనకు ఏముంటాయి, వాటిలో ఉన్నటువంటి రకాలు ఏముంటాయి చూసినట్టయితే మనకు చతురస్ర మాత్రికలో మాత్రిక ప్రధాన వికర్ణం అనేది ఉంటుంది. మాత్రిక ప్రధాన వికర్ణం. ఈ మాత్రిక ప్రధాన వికర్ణం అనేదాన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. మరి మాత్రిక ప్రధాన వికర్ణం అనేది చూసినట్టయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఏదైనా ఒక చతురస్ర మాత్రిక తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మూలకాలలో మొదటి అడ్డు వరుసలోని మొదటి మూలకం నుండి చివరి అడ్డు వరుసలోని చివరి మూలకం వరకు ఉన్నటువంటి వికర్ణాన్ని మాత్రిక ప్రధాన వికర్ణం అని పేర్కొంటాం. మరి అదేవిధంగా మాత్రిక ప్రధాన వికర్ణంలో ఉన్న మూలకాల విషయంలో మనం తీసుకున్నట్టయితే మాత్రిక జాడ అనేది ఉంటుంది. మాత్రిక జాడ. మరి మాత్రిక జాడ అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడే మనం జస్ట్ బిఫోర్ మనం డిస్కస్ చేసినాం ఏంది, మాత్రికలో ఉన్నటువంటి ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తాన్ని మాత్రిక యొక్క జాడ అంటాము. దాన్ని ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. సో ఇది మనం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, పరీక్షలలో మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది. మాత్రిక జాడ ఎంత అని అంటాడు. అక్కడ ఇచ్చినటువంటి మాత్రిక అది 2వ తరగతి కావచ్చు, 3వ తరగతి కావచ్చు, 4వ తరగతి కావచ్చు. మనకి ఇచ్చినటువంటి మాత్రిక జాడని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రధాన వికర్ణంలోని మూలకాల మొత్తము కలిపినట్లయితే మనకు అక్కడ మాత్రిక జాడ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇది గమనించాలి. మరి ఖచ్చితంగా మాత్రిక జాడ కనుక్కోవాలంటే అది చతురస్ర మాత్రిక అయ్యే ఉండాలి ఖచ్చితంగా. అది ఖచ్చితమైన నిబంధన. ఎందుకంటే మనకు ప్రధాన వికర్ణం అనేది చతురస్ర మాత్రికలోనే ఉంటుంది కాబట్టి అది చతురస్ర మాత్రిక అయినప్పుడు మాత్రమే ఆ మాత్రికకు మాత్రిక జాడ అనేది ఉంటుంది. మాత్రిక జాడని మనము ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటాం. నెక్స్ట్ మాత్రికలో చతురస్ర మాత్రిక మీద మనకి ఇంకా ఉన్నటువంటి తీసుకున్నట్టయితే ఎగువ త్రిభుజ మాత్రిక అనేది ఉంటుంది. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఎగువ త్రిభుజ మాత్రిక అనేది ఏ విధంగా తీసుకుంటాం జనరల్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మాత్రిక తీసుకుందాం. 1 2 3 0 4 5 0 0 6. మాత్రిక ప్రధాన వికర్ణం గురించి మనం చూసినట్లయితే దీంట్లో మనకు ముఖ్యంగా వికర్ణ మాత్రిక అనేది ఉంటుంది. వికర్ణ మాత్రిక అనేది తీసుకున్నట్టయితే మాత్రిక ప్రధాన వికర్ణంలోని మూలకాలు ఏదైనా ఒక సంఖ్యకు సమానమై మిగిలిన మూలకాలు శూన్యాలు అయితే దాన్ని వికర్ణ మాత్రిక అంటాం. మాత్రిక ప్రధాన వికర్ణంలోని మూలకాలు ఏవైనా సంఖ్యలుగా ఉండి మిగతా మూలకాలు శూన్యాలు అయితే దాన్ని వికర్ణ మాత్రిక అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ వికర్ణ మాత్రిక నుంచి మనం తీసుకున్నట్టయితే సంఖ్యా మాత్రిక అనేది కూడా మనం చర్చించు. సంఖ్యా మాత్రిక, ఈ సంఖ్యా మాత్రికని నెక్స్ట్ స్థిర మాత్రిక అని కూడా అంటాం. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రధాన వికర్ణంలో మూలకాలన్నీ కూడా ఏదైనా ఒక సంఖ్యకు సమానమై మిగతా మూలకాలు శూన్యాలుగా ఉంటాయి. అంటే ప్రధాన వికర్ణంలో మూలకాలు ఏదైనా ఒక స్థిర సంఖ్యకు సమానంగా ఉండి మిగతా శూన్యాలు అయితే దాన్ని సంఖ్యా మాత్రిక లేదా స్థిర మాత్రిక అంటాం. మరి దీని నుంచి మళ్ళీ ఇంకా చూసినట్టయితే తత్సమ మాత్రిక అనేది ఉంటుంది. తత్సమ మాత్రిక, మరి తత్సమ మాత్రికను చూసినట్టయితే దీన్ని ప్రధాన వికర్ణంలో మూలకాలన్నీ 1కి సమానమై మిగతా మూలకాలు శూన్యాలైతే దీన్ని మనము తత్సమ మాత్రిక అంటాం. ఈ తత్సమ మాత్రికని ఐ అనే అక్షరంతో చూపిస్తాం. మరి ఐ అనే అక్షరంతో చూసినట్టయితే ఇక్కడ తత్సమ మాత్రికలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ I 2/2 కావాలనుకోండి. I 2/2 కావాలంటే 1 0 0 1.
అంటే 2వ తరగతి తత్సమ మాత్రిక ఇది 3వ తరగతి తత్సమ మాత్రిక. మరి నెక్స్ట్ మనకి ఇంకా చూసినట్టయితే దీంట్లో వ్యత్యయ మాత్రిక అనేది ఉంటుంది. మరి వ్యత్యయ మాత్రిక అంటే ఏదైనా ఒక మాత్రికను తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మాత్రిక 2 3 4 5 6 7 ఈ విధంగా తీసుకున్నట్టయితే ఏ యొక్క వ్యత్యయ మాత్రిక ఏ విధంగా రాస్తామంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చి రాస్తే ఏర్పడినటువంటి మాత్రికను వ్యత్యయ మాత్రిక అంటాం. ఇక్కడ మనం తీసుకున్న ఈ మాత్రికలో మనకు ఇది ఒక దీర్ఘచతురస్ర మాత్రిక, 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు కలిగి ఉంది. మరి దీనిలో మార్పు చేసినట్టయితే మనకి ఏమవుతుంది 2 5 3 6 4 7 అంటే 3 అడ్డు వరుసలు 2 నిలువు వరుసలుగా మారినది. సో ఇక్కడ ఒక మాత్రిక యొక్క వ్యత్యయం ఎట్లా రాస్తామంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చి రాస్తే దాని మాత్రిక యొక్క వ్యత్యయ మాత్రిక అంటాం. మరి ఇక్కడ ఒకవేళ ఏ అనే మాత్రిక బి అనే మాత్రిక 2/2 మాత్రిక తీసుకున్నట్టయితే, అంటే 2వ తరగతి మాత్రిక తీసుకున్నట్టయితే బి యొక్క వ్యత్యయ మాత్రిక ఏమవుతుంది 2 5 4 6 అంటే ఇది 2/2 మాత్రికనే, ఇది కూడా 2/2 మాత్రికనే. అంటే వ్యత్యయ మాత్రిక అనేది తీసుకున్నప్పుడు దీర్ఘచతురస్ర మాత్రికలో అయితేనేమో అడ్డు వరుసలు నిలువు వరుసలు నిలువు వరుసలు అడ్డు వరుసలుగా మార్చినాం కాబట్టి పరిమాణము మారుతుంది. మరి చతురస్ర మాత్రికలో అయితే పరిమాణము అదే పరిమాణం ఉంటుంది, కాకపోతే మనం అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చినా కూడా పరిమాణంలో ఎటువంటి మార్పు అనేది జరగదు. నెక్స్ట్ వ్యత్యయ మాత్రిక నుంచి మనం తీసుకున్నట్టయితే ఇంకా సౌష్ఠవ మాత్రిక అనేది ఉంటుంది. సౌష్ఠవ మాత్రిక అంటే ఏంటో చూద్దాం. సౌష్ఠవ మాత్రికలో ఏంటంటే ఒక మాత్రిక యొక్క వ్యత్యయము అదే మాత్రికకు సమానమైతే దాన్ని సౌష్ఠవ మాత్రిక అంటాం. ఒక మాత్రిక వ్యత్యయం రాసినట్టయితే తిరిగి ఆ మాత్రిక అదే మాత్రికకు సమానం కావాలి. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సౌష్ఠవ మాత్రికని ఎగ్జాంపుల్గా ఏం రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మాత్రిక తీసుకుందాం. ఏ అనే మాత్రిక తీసుకున్నట్టయితే 2 -4 -4 3 ఈ విధంగా ఏ అనే మాత్రిక తీసుకున్నట్టయితే ఏ యొక్క వ్యత్యయం ఏమవుతుంది, ఏ యొక్క వ్యత్యయం తీసుకున్నట్టయితే అడ్డు వరుసలు నిలువు వరుసలు నిలువు వరుసలు ఇక్కడ ఉన్నటువంటి అడ్డు వరుస ఏంది 2 4 అంటే 2 -4 మళ్ళీ -4 3 అంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ ఈక్వల్ టు ఏగా మారింది. అంటే ఒక మాత్రిక యొక్క వ్యత్యయము తిరిగి అదే మాత్రికకు సమానమైనట్టయితే దాన్ని సౌష్ఠవ మాత్రిక అంటాం. సౌష్ఠవ మాత్రిక అంటాం. నెక్స్ట్ మనం ఇంకొకటి చూసినట్టయితే ప్రతి సౌష్ఠవ మాత్రిక అనేది కూడా ఉంటుంది. ప్రతి సౌష్ఠవ మాత్రికని ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇక్కడ ఒక మాత్రికను తీసుకుందాము 0 -2 2 0 ఈ మాత్రిక యొక్క వ్యత్యయం ఏమవుతుంది ఏ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నట్టయితే ఇది 0 2 -2 0 అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి సౌష్ఠవ మాత్రికలో చూసినట్టయితే మనం ఇక్కడ ఈ మాత్రిక యొక్క సంకలన విలోమం ఏ యొక్క సంకలన విలోమం ఏ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ -2 +2 అయింది, +2 -2 అయింది. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏ ట్రాన్స్పోర్ట్ ఈక్వల్ టు -a అవుతుంది. అంటే ఒక మాత్రిక యొక్క వ్యత్యయము దాని సంకలన విలోమానికి సమానమైనట్లయితే అటువంటి మాత్రికను ప్రతి సౌష్ఠవ మాత్రిక అంటాము. ఒక మాత్రిక యొక్క వ్యత్యయము అదే మాత్రికకు సమానమైతే దాన్ని సౌష్ఠవ మాత్రిక అంటాం. నెక్స్ట్ మాత్రికల్లో మాత్రికల సమానత్వం చూద్దాం. సమానత్వం మాత్రికల సమానత్వాన్ని ఏ విధంగా మనం చూస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 మాత్రికలు ABCD తీసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇక్కడ 2 మాత్రికల పరిమాణాలు సమానం,
రెండు మాత్రికల పరిమాణాలు సమానంగా ఉండి అవి సమానత్వంలో కలిగి ఉన్నప్పుడు వాటిలో ఏం గమనించాలంటే సదృశ మూలకాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత అవుతుంది 1. ఏ అనేది మొదటి అడ్డు వరుసలో మొదటి మూలకం, ఇక్కడ మొదటి మూలకం. నెక్స్ట్ బి ఈక్వల్ ఏంది 2. బికి సదృశ మూలకం 2 ఉంటుంది. నెక్స్ట్ సికి సదృశ మూలకం ఎంత 3 ఉంటుంది. డికి సదృశ మూలకం ఎంత 4 ఉంటుంది. ఈ విధంగా మాత్రికల సమానత్వాన్ని మనము సూచిస్తాము. నెక్స్ట్ మాత్రికల పరిక్రియలు. సో మాత్రికల పరిక్రియలు అనేది మనం తీసుకున్నట్టయితే మనకున్నటువంటి అంకగణితంలో పరిక్రియలు ఏమున్నాయి? అంకగణితంలో పరిక్రియలు చూసినట్టయితే మనకు సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారం అనేది ఉన్నది. మరి ఇక్కడ మాత్రికల యొక్క పరిక్రియల్లో మనకు ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే మాత్రికల సంకలనము. మాత్రికల సంకలనం గురించి చూద్దాం. మాత్రికల సంకలనం అనేది ఏ విధంగా తీసుకుంటాం? ఏవైనా రెండు మాత్రికలు తీసుకున్నప్పుడు ఆ రెండు మాత్రికల యొక్క పరిమాణాలు సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7. ఇంకోటి బి అనే మాత్రిక తీసుకున్నట్టయితే బి ఈక్వల్ టు 4, 5, 6, 1. ఈ రెండు మాత్రికల పరిమాణాలు సమానం. మరి వీటి యొక్క సంకలన ప్రక్రియ ఏ విధంగా తీసుకుంటామంటే ఏ ప్లస్ బి తీసుకున్నట్టయితే 2, 3, 5, 7 ప్లస్ 4, 5, 6, 1. ఇక్కడ ఈ రెండు మాత్రికల సంకలనం అని తీసుకునేటప్పుడు సదృశ మూలకాలను మాత్రమే కూడిక అనేది చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనకు ఈ 2కు సదృశం ఏంది 4, 2 ప్లస్ 4. 3కు సదృశం ఏంది 5, 3 ప్లస్ 5. నెక్స్ట్ 5కు సదృశం ఏంది 6, 5 ప్లస్ 6. 7కు సదృశం ఏంది 1, 7 ప్లస్ 1. మరి ఇక్కడ మనం సదృశ మూలకాలను కూడినట్టయితే మనకు వచ్చినటువంటి ఫలితం ఏముంది? 2 ప్లస్ 4 6, 3 ప్లస్ 5 8, 5 ప్లస్ 6 11, 7 ప్లస్ 1 8. సో ఈ విధంగా రెండు మాత్రికల యొక్క పరిమాణాలు సమానమైనప్పుడు మాత్రమే ఆ మాత్రికల యొక్క సంకలనం సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రెండు మాత్రికల్ని కూడినప్పుడు మనకు మళ్ళీ ఏమొచ్చింది? 2/2 అనే మాత్రిక వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు మాత్రికలు 2/2 మాత్రికలు తీసుకున్నాము. ఈ 2/2 మాత్రికల్ని సంకలనం చేస్తే మళ్ళీ మనకు 2/2 మాత్రికనే వచ్చింది. కాబట్టి మాత్రికల సంకలనం చేసినప్పుడు మాత్రిక యొక్క పరిమాణం వచ్చిన ఫలిత మాత్రిక యొక్క పరిమాణంలో మార్పు అనేది ఉండదు. మరి అదేవిధంగా మాత్రికల వ్యవకలనం తీసుకున్నట్టయితే మాత్రికల వ్యవకలనం అంటే మాత్రికల తీసివేత అనేది ఏ విధంగా చేస్తాం చూసినట్లయితే మనకు మాత్రికల వ్యవకలనాన్ని రెండు మాత్రికలు మనం తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు 5, 6 మైనస్ 4 0, బి ఈక్వల్ టు 1, 4 మైనస్ 5 10. ఈ విధంగా రెండు మాత్రికలు తీసుకున్నట్టయితే ఈ రెండు మాత్రికల యొక్క వ్యవకలనం ఏ కామా బిల వ్యవకలనాన్ని ఏ మైనస్ బిగా రాస్తాం. మరి ఏ మైనస్ బిని తీసుకున్నట్టయితే 5, 6 మైనస్ 4 0 మైనస్ 1, 4 మైనస్ 5 10. అంటే ఏ అనే మాత్రికలో ఉన్నటువంటి సదృశ మూలకాల నుంచి బి అనే మాత్రికలో ఉన్న సదృశ మూలకాలని మనము తీసివేసినట్లయితే అప్పుడు ఏమొస్తుంది? ఫలితం ఏమొస్తుంది? 5 మైనస్ ఎంత? 1. 5 మైనస్ 1. నెక్స్ట్ ఏముంది? 6 మైనస్ 4. 6 అనే సదృశ మూలకం ఇక్కడ 4కు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ మైనస్ 4 మైనస్ 5. ఆల్రెడీ ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 5. నెక్స్ట్ 0 మైనస్ 10. 0 మైనస్ 10. సో ఇక్కడ మనకు రిజల్ట్ చూసినట్టయితే మనకు ఆన్సరు 5 మైనస్ 1 ఎంత? 4. 6 మైనస్ 4 2, మైనస్ 4 ప్లస్ 5 1 ప్లస్ 1, 0 మైనస్ 10 మైనస్ 10. సో ఇక్కడ మాత్రికల వ్యవకలనం అనేది ఏ కామా బిల వ్యవకలనాన్ని ఏ మైనస్ బిగా రాస్తాం. ఒకవేళ బి కామా ఏల వ్యవకలనం అంటే బి మైనస్ ఏగా రాస్తాం. మరి బి మైనస్ ఏగా రాసినప్పుడు బి మాత్రికని ముందుగా రాస్తాం,
బి 1 4 మైనస్ 5 10, మరి ఏ మాత్రికని 5 6 మైనస్ 4 0గా రాసినట్టయితే అప్పుడు మనకి ఇక్కడ వ్యవకలనం బి మైనస్ ఏ తీసుకున్నట్టయితే 1 మైనస్ 5 మైనస్ 4 4 మైనస్ 6 మైనస్ 2 మైనస్ 5 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి మైనస్ 5 ప్లస్ 4. సో మైనస్ 5 ప్లస్ 4 అంటే మనకి ఏమొస్తుంది మైనస్ 1 వస్తుంది. సో మైనస్ 1 10 మైనస్ 0 అంటే 10 మైనస్ 0 0 10 అవుతుంది. సో ఇది కూడా మళ్ళీ 2/2 మాత్రిక వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సాధారణంగా సంకలనంలోనైతే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఖచ్చితంగా అవుతుంది. మరి వ్యవకలనంలో అయితే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. మాత్రికల గుణకారము అనేది మనము చూసినట్లయితే ముఖ్యంగా మాత్రికల వ్యవకలనము సంకలనంలోనైతే రెండు మాత్రికల యొక్క పరిమాణాలు సమానంగా ఉండాలి. మరి మాత్రికల గుణకారంలో ఏ నియమం ఉంటుంది చూసినట్టయితే ఎప్పుడైనా మనం రెండు మాత్రికలు తీసుకున్నప్పుడు మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య రెండవ మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య ఈ రెండు సమానమైనప్పుడు మాత్రమే రెండు మాత్రికల గుణకారం సాధ్యమవుతుంది. ఇది మాత్రికల గుణకారానికి ఉన్నటువంటి ముఖ్యమైన ధర్మం. అంటే మాత్రికల గుణకారం చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ మొదటి మాత్రిక 2/2 ఉంది, రెండవ మాత్రిక 2/2 పరిమాణంలో ఉంది. అంటే మనకి ఇక్కడ మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి, మనము 2 నిలువు వరుసలు ఉన్నాయి. ఇక్కడ రెండవ మాత్రికలో అడ్డు వరుసల సంఖ్య ఎంత, 2 అడ్డు వరుసలు ఉన్నాయి. అంటే సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు ఏ ఇంటూ బి అనే అటువంటి మాత్రికని గుణకారం చేయడానికి సాధ్యమవుతుంది. మరి ఏ ఇంటూ బి చేసేటప్పుడు మనం ఏం చేయాలి, మొదటి మాత్రిక ఏ కాబట్టి ఏలో ఉన్నటువంటి మూలకాలని రాసుకున్నట్టయితే, తర్వాత రెండవ మాత్రిక బి కాబట్టి బిలో ఉన్న మూలకాలని తీసుకుందాం. ఇక్కడ మాత్రికల గుణకారం చేసేటప్పుడు మొదటి మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య రెండవ మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య సమానం ఉంది కాబట్టి మనకు నియమం ఏమైతే ఉందో నిలువు వరుసలు అడ్డు వరుసలు ఏవైతే ఉందో నిలువు వరుసలు అడ్డు వరుసలు సమానం ఉన్నాయి కదా. మనం చేసేటువంటి ప్రక్రియలో మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస, మరి మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస తీసుకున్నట్టయితే మనకి ఏముంది, ఇక్కడ మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస అంటే ఫస్ట్ ఇక్కడ 4 × 6 4 × 6 నెక్స్ట్ 5 × -3 ప్లస్ 5 × -3 అంటే మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస. నెక్స్ట్ మరి తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్టయితే మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస, మరి 4 × -1 నెక్స్ట్ 5 × 0 5 × 0. మరి నెక్స్ట్ మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస అయిపోయింది. ఇక్కడ మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస అయిపోయింది. మరి రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస నెక్స్ట్ రెండవ స్టెప్లో రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస. సో 3 × 6 ప్లస్ నెక్స్ట్ 2 × -2 2 × -3 2 × -3 నెక్స్ట్ రెండవ అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస. ఇది తీసుకున్నట్టయితే 3 × -1 ప్లస్ 2 × 0 2 × 0. సో ఈ విధంగా మనకు మాత్రికల గుణకారం చేసేటప్పుడు మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస, రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస, రెండవ అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస. ఇదే క్రమంలో మనము ఇంకా ఉన్నట్టయితే ఈ క్రమాన్ని కొనసాగించినట్టయితే మనకు గుణకారం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఫలితం చూసినట్టయితే 4 × 24 5 × 15 ప్లస్ ఇంటూ మైనస్ -15 నెక్స్ట్ 4 × 1 4 ప్లస్ ఇంటూ మైనస్ -4 5 0 0 నెక్స్ట్ 3 × 18 నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -2 × 6 ప్లస్ ఇంటూ మైనస్ -3 × 3 2 0 0. సో ఫలితం తీసుకున్నట్టయితే 24లో 15 పోయినట్లయితే 15 తీసేసినట్లయితే మనకు 9 వస్తుంది. మరి -4కు 0 కలిపినట్టయితే -4 అవుతుంది. 18లో 6 తీసేసినట్టయితే 12 అవుతుంది. -3కు 0 కలిపినట్టయితే
-3 అవుతుంది. సో ఈ విధంగా మనకు మాత్రికల యొక్క గుణకారాన్ని A ఇంటూ B ఈ విధంగా చేస్తాం. మరి B ఇంటూ చేసేటప్పుడు కూడా మనకి ఇదే ఫార్ములాని అప్లై చేసినట్టయితే B ఇంటూ A కూడా ఇక్కడ సాధ్యమవుతుంది. ఎందుకంటే A 2/2 మాత్రిక ఉంది, B కూడా 2/2 మాత్రికనే అయింది కాబట్టి A ఇంటూ B సాధ్యమవుతుంది, B ఇంటూ A కూడా సాధ్యమవుతుంది. మరి B ఇంటూ A చేసినట్టయితే ఫస్ట్ మొదట B మాత్రిక రాయాలి, తర్వాత A మాత్రికని రాయాల్సి ఉంటుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. చతురస్ర మాత్రికకు నిర్ధారకం అనేది ఉంటుంది. ఏదైనా ఒక చతురస్ర మాత్రిక తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ A = ABCD అనే మాత్రిక తీసుకున్నట్టయితే ఇక్కడ దీని యొక్క నిర్ధారకాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే AD - BCగా క్యాలిక్యులేట్ చేస్తాం. AD - BC. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మాత్రికని A అనే మాత్రిక 2, 4, 5, 6 తీసుకున్నాం. దీని యొక్క నిర్ధారకం ఏమవుతుంది? అప్పుడు 2 × 6 -5 × 4. సో ఇక్కడ ఏమవుతుంది మనకు 12 - 20 -8 అవుతుంది. అంటే ఒక మాత్రిక యొక్క నిర్ధారకాన్ని ఈ విధంగా వికర్ణంలోని మూలకాల లబ్ధము, కర్ణంలోని మూలకాల లబ్ధముల యొక్క భేదాన్ని మాత్రికా వికర్ణము అంటాం. ఇక్కడ చతురస్ర మాత్రిక నిర్ధారకము అంటాం దీన్ని. నిర్ధారకాన్ని మనము ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. మరి నిర్ధారకం అనేది మనకి ఎట్లా ఉంటుంది? ఒక మాత్రిక యొక్క నిర్ధారకం అనేది 0కి సమానం కావచ్చు, లేదా అది 0కి సమానం కాకపోవచ్చు. ఎప్పుడైతే ఒక మాత్రిక యొక్క నిర్ధారకం 0కి సమానం అవుతుందో దాన్ని విలక్షణ మాత్రిక లేదా అసాధారణ మాత్రిక అంటాం. అదేవిధంగా ఒక మాత్రిక యొక్క నిర్ధారకం 0కి సమానం కాకున్నట్లయితే దాన్ని అవిలక్షణ మాత్రిక లేదా సాధారణ మాత్రిక అంటాం. కాబట్టి ఇక్కడ మనకు విలక్షణ మాత్రిక ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ A = 4, 3, 4, 3. ఇక్కడ A యొక్క నిర్ధారకం తీసుకున్నట్టయితే 4 × 3 -3 × 4. సో 12 - 12 తీసుకున్నట్టయితే మనకు 0 వస్తుంది. సో ఇది A అనే మాత్రిక యొక్క నిర్ధారకం 0 అయింది కాబట్టి ఇది విలక్షణ మాత్రిక అంటాం. దీన్నే అసాధారణ మాత్రిక అని కూడా అంటాం. మరి అవిలక్షణ మాత్రికకు ఉదాహరణ తీసుకున్నట్టయితే దీని ఫర్ ఎగ్జాంపుల్
ఏ ఈక్వల్ టు 3, 4, 5, 6 తీసుకున్నాం. ఇక్కడ దీని యొక్క నిర్ధారకాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది? 3 × 6 3 6 18, 5 × 4 5 4 20. సో 18 - 20 ఎంత అవుతుందండి? -2. అంటే ఇది నాట్ ఈక్వల్ 0 కదా. మరి నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇది అవిలక్షణ మాత్రిక లేదా సాధారణ మాత్రిక అంటాం. ఇక్కడ విలక్షణ మాత్రికకు ఇంకొక పేరు ఏంటంటే అసాధారణ మాత్రిక, అవిలక్షణ మాత్రిక ఇంకో పేరు ఏంటంటే సాధారణ మాత్రిక అంటాం. కాబట్టి ఇక్కడ నిర్ధారకం అనేది కనుక్కోవడానికి మనం చతురస్ర మాత్రికని తీసుకుని నిర్ధారకాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ నిర్ధారకం 2 విధాలుగా రావచ్చు. ఒకటి 0 కావచ్చు, ఒకటి 0 కాకపోవచ్చు. 0 అయినప్పుడు దాన్ని విలక్షణ మాత్రిక అంటాం, 0 కానప్పుడు దాన్ని అవిలక్షణ మాత్రిక అంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ విలక్షణ అవిలక్షణ మాత్రిక దీన్ని మాత్రిక గుణకార విలోమాన్ని మనం చర్చించినట్టయితే మాత్రిక గుణకార విలోమం అనేది తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏవైనా 2 సంఖ్యలు తీసుకున్నాము. 2 1/2 తీసుకున్నాం, వీటి లబ్ధం 1 అయింది. నెక్స్ట్ 2 - 2 తీసుకుంటే వీటి మొత్తం 0 అయింది. 3/2 2/3 తీసుకుంటే వీటి లబ్ధం 1 అయింది. అంటే అంకగణితంలో మనకు గుణకార విలోమము సంకలన విలోమం ఏ విధంగానైతే ఉన్నాయో మాత్రికల్లో కూడా గుణకార విలోమం అనేది ఉంది. మరి గుణకార విలోమాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ కామా బి 2 మాత్రికలు అయినప్పుడు ఏ అనే మాత్రిక అవిలక్షణ మాత్రిక అయినప్పుడు, ఏ అనేది అవిలక్షణ మాత్రిక అయినప్పుడు a × b = b × a = I అనేటువంటిది ఇది తత్సమ మాత్రిక అయినట్లయితే అప్పుడు ఇక్కడ మనం ఈ మాత్రికకు విలోమ మాత్రిక అనేది రాస్తాం. మరి ఇక్కడ ఏ అనేది అవిలక్షణ మాత్రిక కావాలంటే ఏం కావాలి? డిటర్మినెంట్ అనేది 0కి సమానం కావద్దు. అంటే ఇది 0కి సమానం కానప్పుడు మాత్రమే ఆ మాత్రికకు గుణకార విలోమం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఏ ఇన్వర్స్ రాసేటప్పుడు ఏంది? 1/AD - BC రాసినాం. అంటే 1/A యొక్క నిర్ధారకం విలువ రాస్తాం. అది ప్లస్ విలువనే కావచ్చు, మైనస్ విలువనే కావచ్చు, ఏదైనా 0కి సమానం కానటువంటి ఏదైనా ఒక విలువ వస్తుంది. మరి ఇక్కడ మరి ఇచ్చిన చతురస్ర మాత్రికలో మనం మార్పులు చేసినట్టయితే ఏముంది? ఇక్కడ ప్రధాన వికర్ణంలోని మూలకాలు పరస్పరం మార్చినాం. ఇక్కడ ప్రధాన వికర్ణంలో ఉన్న మూలకాలని పరస్పరం మార్చినాం. మరి రెండవ కర్ణంలో ఉన్న మూలకాలను ఏం చేసినాము? వాటికి సంకలన విలోమాన్ని రాసినాం. అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. మరి ఒక మాత్రిక ఇచ్చినప్పుడు దాని గుణకార విలోమాన్ని ఏ విధంగా రాస్తాం చూద్దాం. ఒక మాత్రిక ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఏ అనే ఒక మాత్రిక 4 5 -1 3 ఈ విధంగా ఏ అనే మాత్రిక ఉంది. మరి ఇచ్చిన మాత్రికకు గుణకార విలోమం వ్యవస్థితం అవుతుందా కాదా అనేది చూద్దాం. మరి వ్యవస్థితం కావాలంటే ఏం కావాలి? ఇచ్చిన మాత్రిక యొక్క నిర్ధారకం విలువ కనుక్కోవాలి. మన నిర్ధారకం విలువ కనుక్కున్నట్టయితే అది 0కి సమానం కావద్దు. 4 3 12. మరి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 1 5 ఈక్వల్ టు మనకు టోటల్గా 17 వస్తుంది. అంటే నాట్ ఈక్వల్ 0. మన నిర్ధారకం నాట్ ఈక్వల్ 0 అయింది కాబట్టి మనకేది ఏ ఇన్వర్స్ అనేది వ్యవస్థితం అవుతుంది. అంటే ఏ ఇన్వర్స్ అనేది ఈ మాత్రికకు ఉంటుంది, గుణకార విలోమం అనేది ఉంటుంది. మరి ఈ గుణకార విలోమాన్ని ఏ విధంగా మనం కనుక్కుంటాము? మరి ఏ ఇన్వర్స్ రాసేటప్పుడు 1/ నిర్ధారకం ఎంత వచ్చింది మనకు? 17 వచ్చింది. 1/17 ప్లస్ ఏ వచ్చింది కాబట్టి +17. మరి మనకి ఇక్కడ మిగిలిన మాత్రికలో ఉన్నటువంటి మూలకాలు ఏవి మార్చాలి? ప్రధాన వికర్ణంలో మూలకాలని పరస్పరం మార్చుకోవాలి. 3 4. మరి రెండవ వికర్ణంలో ఉన్న మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటి గుర్తులు మార్చాలి. అంటే సంకలన విలోమాలు మాత్రమే రాయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే -1 ఉంది, +1 రాసినాం. ఇక్కడ +5 ఉంది, -5 రాసినాం. సో ఈ విధంగా ఒక మాత్రిక యొక్క గుణకార విలోమాన్ని రాస్తాం. ఇంకా దీని వీలుంటే మనము ఈ 1/17ని ఇంటూ చేసినట్టయితే 3/17, 1/17 ఇంటూ -5 -5/17, 1/17 ఇంటూ 1 1/17, 1/17 ఇంటూ 4 4/17. ఈ విధంగా మనకు మాత్రిక యొక్క గుణకార విలోమాన్ని రాస్తాం. అదే ఒకవేళ ఒక మాత్రిక అనదర్ ఒక మాత్రిక B ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3 4 6 8గా ఉన్నది. మరి ఈ మాత్రికకు గుణకార విలోమం ఉంటుందా?
ఉన్నట్టయితే మరి దీన్ని మనం చూసినట్టయితే మరి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, బి యొక్క నిర్ధారకాన్ని కనుక్కోవాలి. మరి 3 × 8 AD అవుతుంది. బీసీ అంటే 4 × 6 వస్తుంది. మరి ఇక్కడ కూడా మనకు వచ్చేసేటువంటి 24 - 24 0 అవుతుంది. అంటే ఇదొక విలక్షణ మాత్రిక అయింది. అంటే నిర్ధారకం 0 అయినప్పుడు దాన్ని మనం ఏమనుకున్నాము, విలక్షణ మాత్రిక లేదా అసాధారణ మాత్రిక అనుకున్నాం. అంటే విలక్షణ మాత్రికలు అయినప్పుడు ఆ విలక్షణ మాత్రికలకు గుణకార విలోమాలు వ్యవస్థితం కావు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ బి ఇన్వర్స్ అనేది వ్యవస్థితము కాదు, అంటే సాధ్యపడదు, వ్యవస్థితం కాదు, సాధ్యపడదు. కాబట్టి ఇది గమనించాలి, ఇది ముఖ్యమైన విషయము. ఇప్పుడు ఒక మాత్రికకు గుణకార విలోమం వ్యవస్థితం కాదు అంటే అది ఖచ్చితంగా విలక్షణ మాత్రిక అయి ఉంటుంది. ఒక మాత్రికకు గుణకార విలోమం వ్యవస్థితం అవుతుందంటే అది ఖచ్చితంగా అవిలక్షణ మాత్రిక అయి ఉంటుంది. కాబట్టి అవిలక్షణ మాత్రికలకు మాత్రమే గుణకార విలోమాలు వ్యవస్థితం అవుతాయి. కాబట్టి దీన్ని గమనించాలి. మనం మాత్రికల్లో సమానత్వం మీద చెప్పుకున్నట్టయితే మనకు అడిగేటువంటి ప్రశ్న ఈ విధంగా అడిగింది, x - 2y 5 6 = 0 3 5 6. సో ఈ రెండు మాత్రికలు చూసినట్టయితే ఈ రెండిటి యొక్క పరిమాణాలు సమానం. మనకు మాత్రికల సమానత్వం ఏం చెప్తుందంటే రెండు మాత్రికలు సమానమైనప్పుడు వాటిలో ఉన్నటువంటి సదృశ మూలకాలు సమానం అవుతాయి. సదృశ మూలకాలు అంటే ఇక్కడ x - 2కు మనకు సదృశ్యం ఏంది 0. అంటే x - 2 = 0 అయితే x = ఎంత 2, అంటే x విలువ మనకు 2. మరి అదేవిధంగా y విలువ కనుక్కోవాలంటే yకి సదృశంగా ఉన్న విలువ ఎంత 3. సో y = ఎంత మనకు 3 అవుతుంది, y = 3. సో ఇట్లా x, y విలువలు మాత్రికల సమానత్వాన్ని ఉపయోగించుకొని మనం ఈ విధంగా కనుక్కుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మాత్రిక 3 - 4 - 5 6 ఇచ్చిండు. దీని యొక్క సంకలన విలోమ మాత్రిక రాయమంటుండు. జనరల్గా మనకు అర్థమెటిక్లో ఏదైనా సంకలన విలోమం రాయాలంటే మనం ఏం చేస్తామండి, గుర్తులు మారుస్తుంటాం. ఇప్పుడు -3 ఉంది అనుకో, ఏం రాస్తాము, +3 రాస్తుంటాం, అదే కదా. మరి అదే విధంగా చూసినట్టయితే ఈ మాత్రిక యొక్క సంకలన విలోమం రాయాలంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి మూలకం యొక్క గుర్తులు మార్చి రాసినట్టయితే మనం ఈ మాత్రిక యొక్క సంకలన విలోమం రాసినట్టు. మరి సంకలన విలోమం రాసినట్టయితే ఇక్కడ ఏంది, +3 ఉంది కాబట్టి -3, -4 ఉంది కాబట్టి +4, -5 ఉంది కాబట్టి +5, +6 ఉంది కాబట్టి -6. ఈ విధంగా ప్రతి మూలకం యొక్క గుర్తులు మార్చి రాసినట్లయితే మనకు సంకలన విలోమం అనేది వస్తుంది. మరి సంకలన విలోమం అనేది కేవలం చతురస్ర మాత్రికలకే ఉంటుందా అంటే అట్లానే ఏం లేదండి, ఏ మాత్రికకైనా సంకలన విలోమం అనేది వ్యవస్థితం అవుతుంది. ఎందుకంటే మనం కేవలం గుర్తులు మార్చడం మాత్రమే కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక మాత్రిక చూసినట్టయితే మనకు 4 - 3 2 16 ఉంది. ఇంకో మాత్రిక = 4 - 3 2 2 ఘాతం k ఉంది. ఇక్కడ k విలువ ఎంత అన్నాడు. మరి k విలువ ఎంత అని అంటే ఇక్కడ ఈ 16కు ఈ 2 పవర్ k అనేది ఇది సదృశ మూలకం అవుతుంది. మరి సదృశ మూలకాలు సమానం కాబట్టి 2 పవర్ k = 16 అవుతుంది. మరి 16 అనేప్పుడు మరి ఇక్కడ 2 ఘాతం k ఉంది కాబట్టి మరి ఇక్కడ 2 అనేది భూమి, ఇక్కడ 16ను కూడా 2 భూమిగా మనం రాయొచ్చు. సో 2 ఎమ్ముల 2 4ల 2 2ల అంటే ఇక్కడ 16ని మనం చూసినట్టయితే 2 ఘాతం 4 రాయొచ్చు. మరి 16ని 2 ఘాతం 4 రాస్తున్నాం కాబట్టి మనకు k విలువ ఎంత అవుతుందండి, k = ఎంత అవుతుంది, ఇక్కడ 4 అవుతుంది k వాల్యూ. ఎందుకంటే భూములు సమానం అయితే ఘాతాలు కూడా సమానం కాబట్టి మనకు k విలువ ఎంత 4 వస్తుంది. అదే ఇక్కడ కూడా మనం ఉపయోగించినటువంటి ధర్మం ఏంది, మాత్రికల యొక్క సమానత్వ ధర్మాన్ని ఉపయోగించి ఇక్కడ k విలువను రాయడం జరిగింది. మరి ఇంకొక మాత్రిక మనం చూసుకున్నట్టయితే మనం వ్యత్యయ మాత్రిక అంటే కూడా చెప్పుకున్నాం. మరి ఒక మాత్రిక ఏ అనేది ఇచ్చిండు, ఇక్కడ దీని యొక్క వ్యత్యయం రాయమంటుంది. ఏ = ఏమి ఇచ్చిండు, -1 0 2 -4 ఇచ్చిండు. మరి ఏ యొక్క వ్యత్యయ మాత్రిక దేంతో చూస్తామని చెప్పుకున్నాము, ఏ ట్రాన్స్పోర్ట్. మరి ఏ ట్రాన్స్పోర్ట్ అనేది రాస్తున్నప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ మాత్రికలో ఉన్నటువంటి అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను, నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చాలి. -1 0 ఉంది, సో దీన్ని -1 0 అడ్డు వరుసగా ఉంది, దీన్ని నిలువు వరుసగా రాసినాం. నెక్స్ట్ 2 - 4 ఉంది, ఇది అడ్డు వరుసగా ఉంది, దీన్ని కూడా మనం నిలువు వరుసగా మార్చినాం. సో ఇక్కడ ఏ అనే మాత్రిక ఇస్తే ఏ యొక్క వ్యత్యయ మాత్రిక రాసినాం, అది అడ్డు వరుసలు నిలువు వరుసలు గాను, నిలువు వరుసలు అడ్డు వరుసలు గాను మార్చి రాసినాం. ఇక్కడ ఇంకోటి విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు
ఇది ఏ అనేది 2/2 మాత్రిక, చతురస్ర మాత్రిక. మరి దాని యొక్క వ్యత్యయ మాత్రికను కూడా మనం రాసినట్లయితే దాని యొక్క పరిమాణం కూడా ఏం మారలేదు, ఎందుకంటే ఇది చతురస్ర మాత్రిక కాబట్టి పరిమాణం అనేది మారలేదు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు -2 3 4 1, బి ఈక్వల్ టు 1 2 3 5 అనేటువంటి రెండు చతురస్ర మాత్రికలు ఇచ్చిండు, అంటే 2/2 మాత్రికలు ఇచ్చిండు. ఇక్కడ ఒక కండిషన్ ఏమంటుండంటే ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు బి అంటుండు. ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు బి అయ్యేటట్టు ఎక్స్ అనే మాత్రికని కనుక్కోవాలి. అంటే చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 2/2 మాత్రిక, ఇది 2/2 మాత్రికనే ఉంది కాబట్టి మనకు మాత్రికల సంకలన నియమం ప్రకారం ఏంటంటే ఈ ఎక్స్ అనే మాత్రిక కూడా 2/2 మాత్రిక ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ అనే మాత్రిక 2/2 అవుతుంది కాబట్టి మనం చూసినట్టయితే ఈ విధంగా రాసుకున్నట్టయితే ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. మరి ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ ఏ రాసినట్టయితే మనకు బి ఏమున్నది 1 2 3 5 ఉంది, మైనస్ ఏ అనేది తీసుకున్నట్టయితే -2 3 4 1 ఉంది. సో ఇక్కడ మనం ఎక్స్ అనేది కూడా 2/2 మాత్రికనే అనుకున్నాం కాబట్టి దీని ప్రకారం చేస్తే మనకి ఎక్స్ అనేది 2/2 మాత్రికనే వస్తుంది. సో ఇక్కడ మనకు 1 - 2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 + 2 అవుతుంది. 2 - 3, నెక్స్ట్ 3 - 4, నెక్స్ట్ 5 - 1. సో టోటల్లీ మనకు ఆన్సర్ వచ్చేసి 1 + 2 3 అవుతుంది. నెక్స్ట్ 2 - 3 -1 అవుతుంది, 3 - 1. నెక్స్ట్ 3 - 4, 3 - 4 కూడా -1 అవుతుంది. నెక్స్ట్ 5 - 1 వచ్చేసి 4 అవుతుంది. సో ఇది ఎక్స్ అనే మాత్రిక యొక్క విలువ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్టయితే మనకు 8 - 2 1 4 ఉంది, XY ఉంది, 12 10 ఉంది. సో ఇక్కడ మాత్రిక గుణకార నియమం ప్రకారం ఈ మొదటి మాత్రిక 2/2 మాత్రిక, మరియు ఇక్కడ రెండవ మాత్రిక 2/1 మాత్రిక. మరి మాత్రిక గుణకార నియమంలో మనం ఏం చెప్పుకున్నాము, ఒక మాత్రికలోని మొదటి మాత్రికలోని నిలువు వరుసల సంఖ్య రెండవ మాత్రికలోని అడ్డు వరుసల సంఖ్య సమానం కావాలన్నాం. సో సమానం అవుతుంది. ఈ రిజల్ట్ వచ్చేసి 12 10కి ఈక్వల్ అయితే మనం ఎక్స్ కామా వై విలువలు కనుక్కోవాల్సి ఉంది. సో మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస కాబట్టి 8 × x 8x, -2 × y -2y. నెక్స్ట్ రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస. నెక్స్ట్ 1 × x 1x, 4 × y 4y, సో ప్లస్ 4y. సో ఈక్వల్ ఇక్కడ ఇచ్చేసినట్టు మనకు 12 10 ఇచ్చాడు, 12 and 10. మరి ఇక్కడ మాత్రికల సమానత్వం ప్రకారం మనం చూసినట్టయితే 8x - 2y = 12, అదేవిధంగా x + 4y = 10 అనే రెండు సమీకరణాలు వస్తున్నాయి. మరి ఈ రెండు సమీకరణాలు వస్తే ఈ రెండు సమీకరణాలను సాధించినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. మరి ఇక్కడ సాధించడము అంటే సమీకరణాలు సాధించడము అంటే ఈ రెండు సమీకరణాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ గుణకం 8 ఉన్నది, ఇక్కడ 1 ఉన్నది రెండో ఈక్వేషన్లో. మరి ఇక్కడ y గుణకం -2, ఇక్కడ y గుణకం 4 ఉన్నది. ఎప్పుడైనా రెండు సమీకరణాలు సాధించాలంటే మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన నియమం ఏంటంటే మనము రెండు సమీకరణాల్లో ఏదైనా ఒక చరరాశి గుణకాన్ని సమానం చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినట్టయితే మనం ఇది కూడా 8 రాసినట్టయితే మనకు రెండవ సమీకరణాన్ని × 8 చేసినాం. × 8 చేసినట్టయితే మనకు ఇక్కడ 8x - 2y = 12. ఇక్కడ × 8 చేసినప్పుడు సమీకరణంలో మొత్తం ప్రతిపదాన్ని గుణిస్తాం కాబట్టి ఇక్కడ ఇది కూడా 8x 8 4 32y = 8 10 80 అవుతుంది. సో ఈ రెండు సమీకరణాలు తీసుకున్నట్టయితే మనకు ఒకే గుర్తు కలిగి ఉన్నాయి కాబట్టి ఇది సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. అప్పుడు మనకి 8x క్యాన్సిల్ అవుతుంది, -2 -32 -34y అవుతుంది. నెక్స్ట్ -80 and 12, -80 and 12 అంటే 80 - 12 తీసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే 68 అవుతుంది. 68 అంటే ఇక్కడ 80కి నెగిటివ్ ఉంది కాబట్టి -68. సో రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ అయితే y = 34 2 కాబట్టి సో 2 అవుతుంది y వాల్యూ.
మరి వై వాల్యూ 2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ అనుకోవాలంటే ఏదైనా ఒక ఈక్వేషన్లో మనం ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ మొదటి సమీకరణంలో 8x - 2 ఇంటూ వై వాల్యూ 2 తీసుకుందాం ఈక్వల్ టు 12. సో 8x - 4 ఈక్వల్ టు 12. అప్పుడు 8x ఈక్వల్ టు -4 అటువైపు తీసుకెళ్తే 16 అవుతుంది. మరి అప్పుడు x ఈక్వల్ టు కూడా 2 వస్తుంది. సో ఇది ఈ క్యాలిక్యులేషన్ కాకుండా కూడా మనము ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, వెరిఫికేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. మనకు ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్లు వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా మనకు సరైన ఆప్షన్ని మనం ఎంచుకోవచ్చు. సో వెరిఫికేషన్లో చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నట్టయితే మనకు 8 2 16. నెక్స్ట్ 2y ఇక్కడ 2 తీసుకున్నట్టయితే 2 2 4 అంటే 16 - 4. 16 - 4 ఎంత అవుతుంది? 12. అంటే వెరిఫికేషన్ మెథడ్లో కూడా మనం ఈ ఆన్సర్ని చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక 2 సమీకరణాలు సాధించే పద్ధతి తీసుకోవచ్చు, వెరిఫికేషన్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ a ఈక్వల్ టు 1 3 2 4, b ఈక్వల్ టు 1 0 0 1, c ఈక్వల్ టు 2 3 4 1. 3 మాత్రికలు ఇచ్చి మనకు a ఇంటూ బీసీ ఎంత అన్నాడు. a ఇంటూ బీసీ ఎంత అన్నాడు. సో a ఇంటూ బీసీ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము b ఇంటూ సి అనుకుందాం. b ఇంటూ సి తీసుకున్నట్టయితే 1 0 0 1 ఇంటూ నెక్స్ట్ 2 3 4 1. ఇక్కడ బి అనేది తత్సమ మాత్రిక. బి అనేది తత్సమ మాత్రిక ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే అవుతుంది. ఎందుకంటే మాత్రికల్లో గుణకార తత్సమాంశము ఐ అనేటువంటి మాత్రిక తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం గుణకారం చేసినా చేయకున్నా కూడా డైరెక్ట్ మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ సీనే అవుతుంది. సో జనరల్గా మనం చూసినట్టయితే చూడండి. సో మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస 2 1 2, 0 ఇంటూ 4 0, నెక్స్ట్ 1 3 3, మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస 0 ఇంటూ 1 0, మళ్ళీ రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస 0 ఇంటూ 2 0, 1 ఇంటూ 4 4, రెండవ అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస 0 ఇంటూ 3 0, 1 ఇంటూ 1 1. అంటే మనకు వచ్చేసి మళ్ళీ 2 3 4 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు, గుణకారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఒకటి తత్సమ మాత్రిక ఉంది కాబట్టి ఆ గుణకారం చేసినప్పుడు తిరిగి అదే మాత్రిక వస్తుంది. ఏ అనేది ఒక మాత్రిక, ఐ అనేది తత్సమ మాత్రిక తీసుకున్నప్పుడు ఏ ఇంటూ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏనే అవుతుంది. కాబట్టి మనం ఈ గుణకారం చేయకుండా కూడా డైరెక్ట్ 2 3 4 1 రాసేయచ్చు. మరి మనం దాన్ని నెక్స్ట్ ఏతో గుణించాలి కాబట్టి ఏ ఇంటూ బీసీ తీసుకున్నట్టయితే అప్పుడు ఏ అనే మాత్రిక ఏమున్నది 1 3 2 4. దాన్ని సి అనే బీసీ రిజల్ట్ మనకు 2 3 4 1 వచ్చింది కాబట్టి 2 3 4 1. మరి ఇక్కడ మాత్రిక గుణకార నియమం ప్రకారం ఏంటి? మనకు మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస, మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస. సో 1 ఇంటూ 2 2 అవుతుంది. నెక్స్ట్ మొదటి అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుసలో మళ్ళీ 3 ఇంటూ 4 12 ప్లస్ 12 అవుతుంది. నెక్స్ట్ మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస 1 ఇంటూ 3 3 అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 అవుతుంది. నెక్స్ట్ మనం రెండవ అడ్డు వరుస ఇంటూ మొదటి నిలువు వరుస తీసుకుంటే 2 2 4 అవుతుంది. 4 4 16 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రెండవ అడ్డు వరుస ఇంటూ రెండవ నిలువు వరుస తీసుకుంటే 2 3 6, నెక్స్ట్ 4 1 4. సో మనకు వచ్చేసి దాని యొక్క విలువ 2 + 12 14 అవుతుంది. నెక్స్ట్ 3 + 3 6, 4 + 16 20, 6 + 4 10. సో ఇది మనకు ఆ 3 మాత్రికల యొక్క గుణకారం అవుతుంది. ఏ ఇంటూ బీసీ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కనుక్కోవాలి, కనుక్కున్నాక మిగతా చేయాలి. ఇక్కడ ఐ అనే తత్సమ మాత్రిక ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వచ్చే విలువని డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి రాయొచ్చు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 0 2 4 ఒక 2/2 మాత్రిక ఇచ్చిండు. బి ఈక్వల్ టు 3 - 4 5 6 ఇది ఒక 2/2 మాత్రిక ఇచ్చిండు. అయితే 3a + b ఎంత అంటుండు? 3a + b అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 3a అంటే ఈ 3a అనే దాన్ని మనము ఈ 3 తోటి ఏ అనే మాత్రికలో ఉన్న ప్రతి మూలకాన్ని గుణించాలి. దీన్నే మాత్రిక అదిశాలబ్దం అని కూడా అంటాము. కాబట్టి మనం 3a కనుక్కున్నట్లయితే 3 ఇంటూ
ఏ అంటే 1024 1024 తీసుకున్నట్టయితే అప్పుడు 3 ఏమొస్తుందండి? సో 3 1 జా 3, 3 ఇంటూ 0 0, 3 2 జా 6, 3 4 జా 12 వస్తుంది. సో ఇది కూడా ఒక 2/2 మాత్రిక. సో ఈ ఫలితాన్ని మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనకు 3a ప్లస్ బి ఎంత అన్నాడు. 3a ప్లస్ బి అంటే 3a మనం ఆల్రెడీ కనుక్కున్నాం, 3 0 6 12. ఈ 3 0 6 12ని మనం ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ బి వాల్యూ తీసుకున్నట్టయితే బి మాత్రిక 2/2 మాత్రిక ఇచ్చిండు. ఇక్కడ 3 -4 5 6. సో రెండు మాత్రికల యొక్క పరిమాణాలు సమానం ఉన్నాయి కాబట్టి నేరుగా వాటిని కూడొచ్చు. సో కూడినట్లయితే మనం ఏంది? సదృశ మూలకాలని కూడతాం కాబట్టి 3 + 3 6 అవుతుంది. 0 ప్లస్ ఆఫ్ -4 అంటే -4 అవుతుంది. నెక్స్ట్ 6 + 5 11 వస్తుంది. నెక్స్ట్ 12 + 6 18 అవుతుంది. ఇది మనం 3a + b అవుతుంది. ఇక్కడ 3a అనేది కనుక్కున్నాం, దీన్ని మాత్రిక అదిశాలబ్దం అంటాం. ఏదైనా ఒక స్థిర సంఖ్యతో ఒక మాత్రికని గుణించినట్టయితే దాన్ని మాత్రిక అదిశాలబ్దం అంటాం. సో అదిశాలబ్దం అంటే ఒక స్థిర సంఖ్యతో ఒక మాత్రికలో ఉన్న ప్రతి మూలకాన్ని గుణించడం. సో ఇక్కడ చూసినట్టయితే a = 20 - 3 10 2. అయితే ఏ యొక్క నిర్ధారకం ఎంత అంటుండు? ఏ యొక్క నిర్ధారకాన్ని మనము చెప్పుకున్నామండి. డిటర్మినెంట్ ఏ = సో మొదటి కర్ణం ప్రధాన కర్ణంలోని మూలకాల లబ్ధం తీసుకున్నట్టయితే 20 × 2 మైనస్ రెండవ వికర్ణంలో మూలకాలు ఏమున్నాయి? -3 × 10 చేయాలి. అంటే మనకు 20 2 ఎంత? 40 అవుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే మైనస్ ఇంటూ ప్లస్ -30 వస్తుంది. ఆల్రెడీ బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 3 × 10 30 అవుతుంది. టోటల్గా 70 వస్తుంది. మరి 70 వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అవ్వచ్చు, ఇది ఏ రకమైన మాత్రిక అని కూడా అనొచ్చు. అంటే విలక్షణ మాత్రికనా అవిలక్షణ మాత్రికనా అని కూడా అడగవచ్చు. సో మనం చూసినట్టయితే నిర్ధారకం అనేది 0కి సమానం కాలేదు కాబట్టి ఇది అవిలక్షణ మాత్రిక అవుతుంది. కాబట్టి అది కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరి b = ఇక్కడ ఒక మాత్రిక ఇచ్చిండు. సో b = మాత్రిక ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు? 10x 6 - 4 అన్నాడు. ఒక అసౌష్ఠవ మాత్రిక అయితే x విలువ ఎంత అన్నాడు. మరి అసౌష్ఠవ మాత్రికలో మనం చెప్పుకున్నామండి, మనకి ఏంది? అసౌష్ఠవ మాత్రికలో ఏంది? ట్రాన్స్పోర్ట్ చేస్తే మళ్ళీ అదే మాత్రిక వస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ చేస్తే అదే మాత్రిక వచ్చినప్పుడు మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండవ కర్ణంలో మూలకాలు వికర్ణ మూలకాలు ఏం చేంజ్ కావు, ట్రాన్స్పోర్ట్ చేసినా అవే మూలకాలు ఆ స్థానంలోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ రెండవ కర్ణంలో మూలకాలు సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే మనకు b = b ట్రాన్స్పోర్ట్ అనేది మనకు 10 6 6 - 4 ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం x = 6గా తీసుకోవాలి. x వాల్యూ 6గా తీసుకోవాలి. సో ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసౌష్ఠవ మాత్రిక అంటే ఒక మాత్రిక యొక్క వ్యత్యయము అదే మాత్రిక సమానం అవుతుంది. మరి ఎటువంటి సందర్భంలో ఇక్కడ 6 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 6 ఉంటేనే సమానం అవుతుంది. కాబట్టి అది x వాల్యూ 6కు సమానం అవుతుంది.